జై వీరబ్రహ్మ జై గోవింద బాంబ జై. నేను మీ కృష్ణమాచార్య. శ్రీ బ్రహ్మపదం నూతన సంవత్సరాది ఉగాది పర్వదిన శుభాకాంక్షలు. శ్రీ పరాభవనామ సంవత్సరంలోకి మనం అడుగిడబోతూ ఉన్నాం. ఇప్పుడు గవ్వ ప్రశ్నని క్రోడీకరించుకొని ద్వాదశ రాశుల యొక్క రాశి ఫలాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. నేను మీ కృష్ణమాచార్య. శ్రీ బ్రహ్మపదం శ్రీ పరాభవ నవ సంవత్సరం మిథున రాశి వారి యొక్క రాశిఫలం. శివాయ బ్రహ్మణే నమ. వీరబ్రహ్మేంద్ర స్వామిని నమో నమ. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. ఆదాయం 8, వ్యయం 11, రాజ్యపూజ్యం 1, అవమానం 7. మిథున రాశి జాతకుల్లోని అన్ని రంగాల వారికి అనుకూలవంతమైనటువంటి ప్రయోజనాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. కలత్రం మూలకంగా లేదా జీవిత భాగస్వామి మూలకంగా అనుకూలవంతమైనటువంటి లాభాలు కలుగుతాయి. మీరు చేసే వృత్తి, ఉద్యోగం, వ్యాపార సంబంధమైన అంశాల్లో జీవిత భాగస్వామి వారి యొక్క సూచనలు అవ్వచ్చు, వారి యొక్క ఆలోచనలు, వాళ్ళు చేసేటువంటి సహాయ సహకారాల వల్ల మీ దైనందిన జీవితంలో ఉన్నతమైనటువంటి స్థితిగతులకు వెళ్ళేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఎంతో కాలంగా భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి తగవులు సమసిపోతాయి, అనుకూలవంతమవుతాయి. అన్యోన్యకరమైనటువంటి దాంపత్య జీవితం సిద్ధించేటువంటి అవకాశం ఉంది. మీ దైనందిన జీవితంలో ఎంతో కాలంగా కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు, బంధుమిత్ర వర్గానికి సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేశారో, భార్యాభర్తల మధ్య అన్యోన్యత లేకుండా ఇబ్బందులు కలిగించేటువంటి స్థితిగతులకు కారణమయ్యారో, వాళ్లకు కొన్ని సమస్యలు వస్తాయి. ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల అవ్వచ్చు, వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి జీవితంలో ఏర్పడుతున్నటువంటి సమస్యల కారణంగా వాళ్ళు ఇబ్బంది పడతారు. మీరు అన్యోన్యకరమైనటువంటి దాంపత్య జీవితంలో ఉండేటువంటి అవకాశం సుస్పష్టంగా ఉంది. ప్రత్యేకించి ఈ రాశి జాతకుల యొక్క జీవన గమనంలో మీ మాటకు గుర్తింపు లభిస్తుంది. శత్రువుల మీద ఆధిక్యతని పొందేటువంటి అవకాశం ఉంది. ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల మాత్రం తస్మాత్ జాగ్రత్త. విరామం, విశ్రాంతి లేకుండా ఉండటం, వేడి సంబంధమైనటువంటి అనారోగ్యం, చర్మ సంబంధమైనటువంటి వ్యాధులు అధికమవటం, వాహన సంబంధమైనటువంటి ప్రమాదాలు పొంచి ఉన్న కారణంగా ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం ఉంది. వీటి పట్ల తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. దీర్ఘకాలికంగా శత్రువుల మీద ఆధిక్యతను పొందాలన్నటువంటి ఆలోచన ఏదైతే ఉందో, చెయ్యని పొరపాటుకు కొంతమంది మనల్ని నిందిస్తూ ఉంటారు. మనం పొరపాటు చేయకపోయినా సంజాయిషి ఇచ్చుకోవాల్సినటువంటి పరిస్థితులు కూడా సమాజంలో మనం చూస్తుంటాం. ఏది ఏమైనప్పటికీ కూడా మీ సచ్చీలతని ప్రపంచం తెలుసుకుంటుంది. కొన్ని పరిస్థితుల నుండి బయటపడతారు. కోర్టు సంబంధమైనటువంటి వ్యవహారాలు, న్యాయపరమైనటువంటి వ్యవస్థల నుండి మీకు అనుకూలవంతమైనటువంటి తీర్పులు వస్తాయి. శత్రువుల మీద మీరు ఆధిక్యత ప్రదర్శించేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. సమాజంలో ప్రజా సంబంధమైనటువంటి సంబంధ బాంధవ్యాలు బాగున్నాయి. పదవీ ప్రాప్తి లభిస్తుంది. పునర్వైభవాన్ని మళ్ళీ మీరు పొందేటువంటి అవకాశం ఉంది. మీ గౌరవ ప్రతిష్టలకు ఏమాత్రం భంగం వాటిల్లనటువంటి విధంగా మీ దైనందిన జీవితం ఉండేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. దూర ప్రాంత ప్రయాణాలు చేస్తారు. తీర్థయాత్రలు, విందులు, వినోదాలు, బంధుమిత్ర వలగంతో కలిసి కుటుంబపరమైనటువంటి యాత్రల్లో పాల్గొనేటువంటి అవకాశం ఉంది. ఆధ్యాత్మికపరమైనటువంటి ఆలోచనలు, భగవత్ సంబంధమైనటువంటి పూజాది క్రతువులు కూడా అధికంగా చేయటం, కొన్ని విశ్వాసాలని, శుభకార్యాలని, విశ్వాసాల కారణంగా భగవత్ సంబంధమైనటువంటి శుభకార్యాలని కూడా ముందుండి నిర్వర్తించేటువంటి అవకాశం కనబడుతూ ఉంది. గృహ సంబంధమైనటువంటి మార్పు లేదా స్థాన మార్పు, ఆర్థికపరమైనటువంటి ప్రయోజనాలు కలిగినటువంటి కారణంగా స్వగృహం లేదా
వేరొక స్థలంలోకి, వేరొక స్థానంలోకి వెళ్ళేటువంటి ప్రయత్నాన్ని మీరు చేస్తారు. ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాల్లో సహచరుల యొక్క అనుకూలత వల్ల ఉన్నతాధికారులు, పై స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క మన్ననల్ని మీరు పొందేటువంటి అవకాశం ఉంది. వ్యాపారాన్ని విస్తరించేటువంటి అవకాశం ఉంది. ఎంతో కాలంగా విలువ లేనటువంటి స్థిరచరాస్తులైనటువంటి వాటికి గొప్ప విలువ లభిస్తుంది. వారసత్వ సంపద విషయంలో మీకు అనుకూలవంతమైనటువంటి ప్రయోజనాలు కలిగేటువంటి అవకాశం కూడా కనిపిస్తూ ఉంటుంది. ప్రత్యేకించి రాజకీయపరమైనటువంటి రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి ప్రజా సంబంధమైనటువంటి పదవులు పునర్వైభవాన్ని పొందే అవకాశం ఉంది. విద్యార్థులు ఏకాగ్రతతో విద్యను అభ్యసిస్తే ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులు అవ్వటమే కాదు, ప్రఖ్యాతి చెందినటువంటి కళాశాలలు మరియు విశ్వవిద్యాలయాల్లో మీకు సీటు లభించే అవకాశం ఉంది. విదేశీ యానానికి అనుకూలవంతమైనటువంటి సంవత్సరం ఇది. ఉద్యోగం రానటువంటి వాళ్ళకి ద్వితీయార్థం యోగదాయకంగా ఉంది. వివాహం కానటువంటి స్త్రీ పురుషులకి కళ్యాణ యోగాలు కనిపిస్తూ ఉన్నాయి. విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని విశేషంగా పారాయణ చేయటం, లక్ష్మీనారాయణుల్ని విశేషంగా పూజించటం యోగదాయకమైనటువంటి పరిస్థితులకు కారణమవుతుంది. జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వాముల వారి యొక్క ఆలయ ప్రాంగణానికి వెళ్ళి అమ్మవారికి, స్వామివారికి అభిషేక క్రతువును జరపటం సానుకూలవంతమైనటువంటి పరిస్థితులకు కారణమవుతుంది. ఒక పంచముఖి రుద్రాక్షని, మహాకాలభైరవ రక్షణ మెళ్ళలో ధరింపచేసుకోవటం వల్ల తీవ్రమైనటువంటి నరఘోష, నరదిష్టి, నరపీడలు తొలగిపోయి యోగదాయకమైనటువంటి ఫలితాలు మీకు లభిస్తాయి. తంత్రమాల చూర్ణంతో అనునిత్యం స్నానం చేసిన, తంత్రమాల చూర్ణాన్ని అనునిత్యం ధరించిన తీవ్రమైనటువంటి సంకటములు తొలగిపోయి మిశ్రమైనటువంటి ఫలితాల్లో కూడా అద్భుతమైనటువంటి స్థితిగతులు పొందేటువంటి పరిస్థితులు తప్పకుండా గోచరించేటువంటి అవకాశం కనిపిస్తోంది. మరిన్ని వీడియోలు చూడటానికి గాను మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.